గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం ఆంధ్రప్రదేశ్ మల్టీపర్పస్ ఎక్సలెన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిర్వహించింది. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, పెండింగ్ జీతాలు చెల్లించి తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఉద్యోగులు మాట్లాడుతూ తాము గత కొన్ని సంవత్సరాలుగా 12,000 జీతానికే కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నామని, ఏ ప్రభుత్వాలు తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ డిమాండ్స్ పరిష్కరించాలని కోరారు. వ్యవసాయ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో మేము విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఆర్బీకేల రైతు భరోసా కేంద్రాల్లో 1365 మంది ఎంపీఓస్ని ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము. రైతులకు మేము చేదోడు వాదోడుగా ఉండి భూసార పరీక్షల నుంచి ఈక్రా బుకింగ్, తర్వాత అదే పంట నమోదని, తర్వాత రైతులకు డీబీటీ ద్వారా ఎరువులు యూరియా డిఏపి పంపిణీ అని, తర్వాత వచ్చాకనే పిఎం కిసాన్ రైతు భరోసా, ఇవన్నీ కూడా రైతులకు మేము అందుబాటులో ఉండి చేదోడు వాదోడుగా ఉండి 12 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నాము. అయితే మేము కాంట్రాక్ట్ పద్ధతిలో 12,000 శాలరీతోటి ఎప్పటికి కూడా 12 సంవత్సరాల నుంచి ఎప్పటికి కూడా మేము అదే శాలరీలో మేము చేయడం జరుగుతుంది. మా అందరికి కూడా వయసు ఎక్కువైపోయి కూడా పిల్లలు ఉన్నా కానీ గవర్నమెంట్ అదే ప్రభుత్వం ఎన్ని మారినా కానీ ప్రభుత్వాలు మా పరిస్థితి అయితే, మా జీవితాలు అయితే మారని పరిస్థితుల్లో మేము ఉంటున్నాము. చివరకు కూడా సమాన పనికి సమాన వేతనం డిమాండ్ చేయడం జరుగుతుంది. మా యొక్క శాలరీస్ ఇప్పటికి కూడా 5 నెలల నుంచి కూడా ఇంతవరకు ఈ సంవత్సరం ఎక్స్టెన్షన్ జీవో కంటిన్యూషన్ కూడా ఇంతవరకు రాకపోవటం చాలా బాధాకరంగా ఉంది. అంతేకాదు మాకు జీతాలు పెంచాలి, దాదాపుగా మాకు 35,000 శాలరీ ఇవ్వాలని మేము ఈరోజు పెండౌన్ చేస్తూ రాష్ట్రం మొత్తం ప్రతి జిల్లాలో కూడా ఈరోజు మా ఎంపీఓలందరూ కూడా ఒక పెండౌన్ కార్యక్రమంలో ఒక ఉద్యమంగా మేమందరం కూడా చేయడం జరుగుతుంది. సో ఇది ప్రభుత్వం స్పందించాలని, మాకు శాలరీస్ ఇంక్రిమెంట్ పెంచాలని 35,000, అదేవిధంగా కంటిన్యూషన్ కూడా మాకు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం మాకు దయచేయాలని మేము తెలియజేస్తున్నాం. దీంట్లో మాకు దాదాపు 85% మహిళలే ఉన్నారు ఉద్యోగులు. వాళ్ళు కూడా ఆ కుటుంబాలు గడవక, సో వాళ్ళతో కూడా మేము కూడా గడవక దిక్కుతోస్తని స్థితిలో మా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. దయచేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. మంత్రి గారిని కూడా మేము దాదాపుగా 5 times కలవడం జరిగింది డైరెక్టర్గా. సార్ కూడా చేద్దామని ఇప్పటిదాకా తీసుకొచ్చాడు. సో ప్రభుత్వం మమ్మల్ని గమనించాలని, మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఇది గత గవర్నమెంట్లో కూడా దృష్టికి తీసుకెళ్ళాం. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మాకు ఈ పోస్టులు ఇవ్వడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మేము అందరం ఎన్నికయ్యాం, రూల్ ఆఫ్ రిజర్వేషన్లో కూడా ఎన్నికయ్యాం. సో కానీ మమ్మల్ని ఈ విధంగా వీధిని పడేయటం, ఈ విధంగా మమ్మల్ని వదిలేయటం అనేది కాదు. ఇప్పుడు సచివాలయాలు వచ్చినాయి, సచివాలయాలతో పాటు విఐఓలకి 45,000 శాలరీ, మాకు 12,000, వాళ్ళకి అదే వర్క్, మాకు ఇదే వర్క్. రైతు సేవా కేంద్రాలు అన్నీ వర్క్ చేస్తున్నాం, కానీ మా జీతం అనేది ఈ విధంగా ఉన్నది. కాబట్టి దయచేసి గమనించి మా స్థితిగతులు మార్చగలరని, ప్రభుత్వం స్పందించగలరని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.